ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారానికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. నాగబాబు వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొనతాల, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యతను తీసుకున్నారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, ఆర్ని శ్రీనివాసులు, లోకం నాగమాధవి, పంచకర్ల రమేష్ బాబు, పచ్చమట్ల ధర్మరాజు, సుందరపు విజయకుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణలు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సంతకం చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబును నామినేషన్ దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం కొనెదెల నాగబాబు జనసేన పార్టీ కీలక నేత ఎమ్మెల్యే కోటలో నామినేషన్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చినటువంటి నాగబాబుకు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు స్వాగతం పలికారు. అదేవిధంగా టీడీపీ కీలక నేత నారా లోకేష్ కూడా నాగేంద్రబాబు నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా నాగేంద్రబాబు వెంట ఉన్నారు. లోకేష్ కూడా నామినేషన్ వేసేటువంటి క్రమంలో నాగేంద్రబాబు వద్ద ఉండి ఆయనకు అభినందనలు తెలియజేసినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా చూసుకుంటే కనుక మొత్తం 5 నామినేషన్లకు సంబంధించి 5 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియలో మొదటి కీలకమైనటువంటి వ్యక్తి నాగేంద్రబాబు. ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా నామినేషన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చంద్రబాబు కూడా నాగబాబు అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి లేఖ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే నాగేంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి చేస్తామని చెప్పి కూడా టీడీపీ స్వయంగా ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల్లో నాగేంద్రబాబు మొదటి వరుసలో ఉన్నారు. అందులో భాగంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. 10వ తేదీకి పూర్తిగా నామినేషన్లు కట్టడానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి 4 స్థానాల్లో ఒకటి బీజేపీ తీసుకుంటుందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే బీజేపీకి రాజ్యసభ స్థానం ఎవరైతే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడినటువంటి ఖాళీకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీకి రాజ్యసభ స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలిన 4 స్థానాలకి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా పూర్తిగా సామాజిక కోణాన్ని టీడీపీ పరిశీలిస్తుంది. అందులో భాగంగానే బీసీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గాలకి నామినేషన్లకు సంబంధించినటువంటి అవకాశం ఈసారి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వంలో ఉండేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక అభిప్రాయం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కాపు సామాజిక వర్గాన్ని నుంచి వంగవీటి రాధాకి అధిక ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో దేవినేని ఉమా వంటి కీలకమైనటువంటి నేత కూడా వస్తుందన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే ఇరువురు కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడని కేంద్రంగా చేసుకున్నటువంటి నాయకులు, అందులోనూ కాపు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కావడంతో ఎంతవరకు ఈ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది, ఈక్వేషన్ చెల్లుబాటు అవుతుంది అనేది కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. వీరితో పాటు ఇప్పటికే ఆశాభావులు పెద్ద ఎత్తున అటు చంద్రబాబు ఇటు లోకేష్ ని కూడా కలిసి వారి యొక్క అభ్యర్థిత్వాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక మంది నియోజకవర్గ స్థాయిలో టికెట్లు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ ఈక్వేషన్ లో కూడా ఆ త్యాగాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలన్నటువంటి ఒక అభ్యర్థిత్వం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పెద్ద ఎత్తున దాడులకు గురయ్యి, అరెస్టులకు గురయ్యి, వేధింపులకు గురైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి చంద్రబాబు వద్ద తమ అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సందడి 1 కాదు 2 కాదు 5 ఎమ్మెల్సీ స్థానాలు స్థానిక సంస్థల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి నాగేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలినటువంటి 4 అభ్యర్థిత్వాలు ఎవరుంటారు, ఈ వ్యవహారం రేపు 10వ తేదీ లోపు ముగిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనెదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారానికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. నాగబాబు వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొనితాల, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యతను తీసుకున్నారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, ఆర్ని శ్రీనివాసులు, లోకం నాగమాధవి, పంచకర్ల రమేష్ బాబు, పచ్చమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణులు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సంతకం చేశారు.